లింకులు పంపి సరికొత్తగా సైబర్ నేరగాలైతే ముగ్గురు దగ్గర నుంచి 8,24,000 రూపీస్ అయితే కొట్టేయడం జరిగింది. అది ఎలానో చూద్దాం. ఒక చిన్న ఏపీకే ఫైల్, చిన్న లింక్, చిన్న ఏపీకే ఫైల్ నష్టం మాత్రం లక్షల్లో ఉంది. ఏపీకే లింకులు పంపి మొబైల్స్ని హ్యాక్ చేసి దాని ద్వారా మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని కొట్టేస్తున్నటువంటి సైబర్ నేరగాలు. యర్కత్పూర్కి సంబంధించినటువంటి ఒక 58 ఇయర్స్ సంబంధించిన తనకైతే ఒక సైబర్ నేరగాలు కాల్ చేశారు. కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్ పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ని అయితే తగ్గిస్తామని చెప్పి తనకైతే ఒక ఏపీకే ఫైల్ లింక్ పంపారు. తెలియక ఏపీకే ఫైల్ లింక్ని తను క్లిక్ చేయడం వల్ల, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల తన అకౌంట్లో ఉన్నటువంటి 1,72,000 రూపీస్ అనేది ఈ సైబర్ నేరగాలు అయితే కొట్టేయడం జరిగింది. ఇంకా రెండో ఇన్సిడెంట్ వచ్చేసి 45 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఇంకొక పర్సన్కి అయితే కాల్ చేశారు. తన దగ్గర నుంచి ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది పెంచుతామని చెప్పారు. సో తనకు కూడా సేమ్ ఏపీకే ఫైల్ పంపించారు. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేశారు. తనకు తెలియకుండా ఓటీపీ అనేది మొబైల్ హ్యాక్ అయింది. ఓటీపీ అనేది వాళ్ళకి తెలిసిపోయినాయి. సో తనది అకౌంట్లో ఉన్నటువంటి 2,92,000 రూపీస్ అనేది తన అకౌంట్లో నుంచి అయితే కొట్టేయడం జరిగింది. ఇంకొక థర్డ్ పర్సన్, తను కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి పర్సనే, తన మొబైల్కి వాట్సాప్లో ఆర్టీఏ పెండింగ్ చలాన్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే తన మొబైల్ అనేది హ్యాక్ అయింది. మొబైల్ హ్యాక్ అయిపోయిన తర్వాత, త్రూ వాట్సాప్ ద్వారా హ్యాక్ అయిపోయిన తర్వాత తన అకౌంట్లో ఉన్నటువంటి ఈ 2,95,000 అనే రూపీస్ అనేది సైబర్ నేరగాలు అయితే కొట్టేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా సరే ఏపీకే ఫైల్ అని వచ్చేసి ఏదైనా వాట్సాప్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఏదైనా వస్తే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితులను క్లిక్ చేయకండి. ఒకవేళ ఇలా క్లిక్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. హ్యాక్ అయ్యే ద్వారా మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అయితే పోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎవరికైనా జరిగితే వెంటనే 1930కి కాల్ చేయండి. మీ డబ్బుని మీరు సురక్షితంగా ఉండండి. థ్యాంక్ యూ.